మనం గమనించినట్టయితే విశాలమైన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఈ యొక్క రాష్ట్రానికి కూడా ఎంతో మోసం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. దానికి సమానమైనటువంటి ఫండ్స్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశేష కృషి చేసినప్పటికి కూడా తగిన విధంగా ఫండ్స్ తీసుకోరాలేకపోయారు, విఫలమయ్యారు అనేటువంటి భావన ఉంది. తర్వాత వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన వివిధ పథకాల ద్వారా కూడా ప్రజలకి డైరెక్ట్గా మనీని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఆయన పరిపాలన సాగించారు. ఈ విధంగా ఆయన డైరెక్ట్గా అవినీతికి ఆస్కారం లేకుండా మనీని కూడా ఇవ్వడం వల్ల సంక్షేమ పథకాలు అనేటువంటివి కూడా అనేకం చేపట్టలేని పరిస్థితి కూడా వచ్చింది. ఈ యొక్క విధానంలో మధ్య తేడా తెలుసుకున్నటువంటి ప్రజలు కూడా అభివృద్ధి ఏం జరగట్లేదు అనే ఉద్దేశంతో మరలా కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓటు బ్యాంక్ కూడా ఆయనకు ఉంది. 40% ఓటు బ్యాంకు ఇప్పటికి కూడా ఆయనకు ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ గెలవడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలిసి కూటమిగా ఏర్పడటం ద్వారానే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించి వీళ్ళు గెలవడం జరిగింది. కానీ ఈ యొక్క కూటమి మధ్య కూడా విభేదాలు అనేటువంటి ప్రారంభమైనాయి. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మధ్య విభేదాలు ఉన్నాయటువంటి విషయం కూడా తెలుస్తున్నది. వివిధ సంఘటనల ద్వారా కూడా ఈ స్టేట్మెంట్ల ద్వారా బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా వీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయట్లేదు అనేటువంటి భావన కూడా ప్రజల్లో కనిపిస్తుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పినారు, ఈ యొక్క సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే విపరీతమైనటువంటి ఈ యొక్క డబ్బు కావాలి, అదంతా కూడా అవైలబుల్ అంత లేదు. ఉన్నంత వరకే వారి కొన్ని ప్రాధాన్యతల దృష్ట్యా కూడా కొన్నిటిని ఆర్డర్ ప్రకారం మేము చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ప్రజల్లో కూడా తాము ఊహించుకున్నంత అభివృద్ధి కూడా ఏం జరగలేదు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఆ యొక్క అసంతృప్తి కూడా ఈ విధంగా కూడా ఓట్ల రూపంలో బయటకు వచ్చింది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39 స్థానాలు గెలుచుకుంది. దాదాపు 90% వాళ్ళే గెలుచుకున్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం 11 సీట్లు మాత్రం గెలుచుకోగలిగింది. ఇది ప్రస్తుతము కనబడుతున్న అసంతృప్తికి పరాకాష్ఠ అనుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా స్థానిక ఎలక్షన్లు జరిగితే ఈ యొక్క అధికార పార్టీ వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళ మనుషుల దగ్గర గెలిస్తే వాళ్ళకి వివిధ కాంట్రాక్ట్లు వస్తాయని, వివిధ అభివృద్ధి పనులు జరుగుతాయనే ఉద్దేశంతో ఏ రాష్ట్రంలో అయినా సరే స్థానిక ఎలక్షన్స్లో అప్పుడు అధికారంలో పార్టీ వాళ్ళే గెలుస్తుంటారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు గెలవడం అనేటువంటిది ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను సూచిస్తుంది. ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు మేల్కొని తగిన విధంగా కార్యక్రమాలు, చర్యలన్నీ చేపట్టి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తిరిగి కూడా తాము ఓటు బ్యాంకుని పొందుతారని కూడా భావిస్తున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే పిఠాపురంలో వచ్చేసి వర్మ వచ్చేసి ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే వర్మ నెక్స్ట్ టైం మీరే పోటీ చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకత స్టార్ట్ అయింది అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి మీద కొంత వ్యతిరేకత ప్రారంభమైనటువంటి విషయం కూడా వాస్తవమే. ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అక్కడ సెలెక్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా అతని మీద ఉన్నాయి. అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వల్ల కూడా ఎక్కువ సమయం అతను స్థానికంగా గడపలేకపోతున్నాడు. ఈ యొక్క చొట్టగా వచ్చి పోతుండటం వల్ల స్థానికంగా ఉండేటువంటి సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు తీర్చేటువంటి నాయకుడు ఉండాలి అనే భావన ఉంది. దీనికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ అవైలబుల్ ఉండరు. కాబట్టే స్థానిక ప్రజలు కూడా స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి అయిన వర్మ గారినే ఈ యొక్క ఫాలో అవుతున్నారు. ఆయనకు కనుక పోటీ చేస్తే తప్పనిసరిగా మంచి మెజారిటీతో ఆయన గెలిపిస్తారు అనేటువంటి కూడా ఆర్గ్యుమెంట్ ఉంది.